హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఈజీగా టమాటా రైస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు పదండి. ముందుగా కుక్కర్‌లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని వేసేసుకోవాలి. దీంట్లోకి వాటర్ పోసుకొని 2-3 టైమ్స్ అనేది వాష్ చేసేసుకోవాలి రైస్‌ని. 2-3 టైమ్స్ అనేది రైస్‌ని వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ బియ్యం అనేది ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ని వేసుకోవాలి. కొంచెం సన్నగా తరిగి పెట్టేసేసుకున్న అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 రెబ్బల చిన్నులపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. టమాటా ముక్కల్లో అల్లం యాడ్ చేసి మిక్సీ వేయటం వల్ల టమాటాకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. మార్నింగ్ అయితే హడావుడి లేకుండా ఈ విధంగా రైస్ ఐటమ్స్ అయితే హ్యాపీగా అయితే చేసేసుకోవచ్చు. తాలింపు కూడా ఏగింది కదండి. తర్వాత దీంట్లోకి మనం ముందుగా తరిగి పెట్టేసేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. దీనికి ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మళ్ళీ కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను టమాటా రైస్ని ఈ విధంగానే కాకుండా నేను కుక్కర్లో కూడా డైరెక్ట్గా అయితే చేసేస్తాను. మా కోసం అయితే కుక్కర్లోనే డైరెక్ట్గా అయితే చేసేసుకుంటాము. కానీ పాపకి ఈ విధంగా చేస్తే ఇష్టము కాబట్టి ఇంకా పాప కోసం కాబట్టి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆనియన్స్లో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. టమాటా ప్యూరీ అనేది దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి. మసాలా ఫ్లేవర్ని ఇష్టపడే వాళ్ళు చెక్క, లవంగం, ధనియాలు కూడా మిక్సీ పట్టేసేసుకొని యాడ్ చేసుకోవచ్చు. అది ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు మనం కలుపుకోవాలి. టమాటా రైస్కి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం స్టవ్ ఆపేసేసుకోవడమే. ముందుగా రైస్ని కడిగి పెట్టేసుకున్నాం కదండి, దాన్ని అయితే ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. రైస్ ఐటమ్స్కి అన్నం కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుందండి. అందుకని చెప్పేసి నేను 1కి 2 పోసాను గ్లాసులు. మామూలుగా రైస్ వండితే 1కి 2.5 చొప్పున అయితే నేను వాటర్ అయితే పోస్తాను. ఒకసారి రైస్ని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి. రైస్ అనేది చూసారు కదా, ఈ విధంగా పొడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం బాండీలో వేసేసుకొని కలుపుకోవాలి. టమాటా రైస్ అనేది కలిసేలాగా కలుపుకోవాలి. మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడిగా ఉంటుంది కదండి. ఈ విధంగా రైస్ ఐటమ్స్ అయితే చాలా సింపుల్గా అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, రైస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ విధంగా చాలా సింపుల్గా అయితే రైస్ ఐటమ్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అల్లాన్ని పేస్ట్గా యాడ్ చేయకుండా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని తాలింపులో వేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా సింపుల్ అండ్ టేస్టీగా టమాటా రైస్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేనైతే టమాటా రైస్ని సింపుల్ అండ్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.